హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే షూట్ కోసం ఒక మంచి లొకేషన్కి అయితే వెళ్ళాను. ఆ లొకేషన్ చూడగానే మీకు కూడా ఎప్పుడు వెళ్ళాలి అని అనిపిస్తుంది. నాకైతే చాలా ఇష్టం ఆ లొకేషన్. ఎప్పటి నుంచో అనుకుంటున్నా అక్కడికి వెళ్ళి రీల్స్ తీయాలి అనేసి. ఈరోజు నాకు వీలయ్యింది. చలో ఫ్రెండ్స్, ఆ లొకేషన్కి అయితే వెళ్తున్నాను. వెళ్ళే దారిలో కూడా ఎంత మంచి మంచి లొకేషన్ కనిపిస్తుందో చూడేసేయండి. అయితే వచ్చేసాను లాస్ట్కి లొకేషన్కి. హనుమాన్ టెంపుల్కి అయితే వచ్చాను నేను. అక్కడ ఎంత ప్రశాంతంగా ఎంత నీట్గా పెట్టారో చూడండి హనుమాన్ టెంపుల్ దగ్గర. నాకైతే అక్కడ వెళ్తే ఏం కష్టాల్లో లేనట్టు అనిపిస్తుంది. హనుమాన్ టెంపుల్కి వెళ్తే చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. నాకైతే హనుమాన్ టెంపుల్ చాలా ఇష్టం. వీరభద్రేశ్వర హనుమాన్ ఆంజనేయ స్వామి అని చెప్తారు. ఇక్కడ హనుమంతుని ఎంత మంచిగా తయారు చేశారో చూడండి. రామ్ సైన్యాన్ని కూడా ఎంత మంచిగా విగ్రహాన్ని నిర్మించారో. చలో నేనైతే షూట్ కోసం రెడీ అయిపోయినా. బాగున్నాను అని మా హస్బెండ్కి అడిగితే బాగున్నావు అని చెప్పిండు. చలో రెడీ. హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను హనుమాన్ టెంపుల్కి అయితే వచ్చేసాను. ఎంత బాగుందో చూడండి హనుమాన్ టెంపుల్. లోపలికైతే వెళ్తున్నాను. చూసేయండి ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. చలో హనుమాన్ టెంపుల్ని చూసేద్దాం. చలో, ఇది మన మర్కు ఆంజనేయ స్వామి దేవస్థానం. ఇక్కడ ఎంత బాగుందో, ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి. ఎంత కష్టాల్లో ఉన్నా ఈ ప్లేస్కి వెళ్తే అక్కడ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. నాకైతే ఈ ప్లేస్ చాలా ఇష్టం. హనుమాన్ టెంపుల్ విగ్రహం అంటే ఎందరికీ ఇష్టమో కామెంట్ చేయండి. ఇది తులసి మొక్కలు చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. అబ్బా 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 అబ్బా, అక్కడ లొకేషన్ అయితే చాలా బాగున్నది. చలో హనుమాన్ టెంపుల్ లోపలికి అయితే వెళ్తాము. ఒక 100 చెట్లు ఉన్నాయి అక్కడ. తులసిమాత చెట్లు 100 చెట్లు ఉన్నాయి. ఇప్పుడు హనుమాన్ టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాను. చాలామంది చెప్తారు లేడీస్ హనుమాన్ టెంపుల్ లోపలికి వెళ్ళొద్దు, ఆంజనేయ స్వామిని ముట్టుకోవద్దు అనేసి. నేనైతే బయట నుంచి మొక్కున్న తర్వాత అక్కడ ఒక అద్దం ఉంటుంది. అద్దంలో చూసుకొని కొంచెం వీడియో తీసుకున్నా. అబ్బా ఎంత బాగుంటుందో ఇక్కడ వస్తే అనేసి. హనుమాన్ టెంపుల్ చూడండి, ఆంజనేయ స్వామిని చూసేయండి. చలో, నేనైతే అద్దం దగ్గరికి అయితే వచ్చేసాను. కొంచెం షోకులు పడేసాను. మంచిగా ఉన్నానా లేనా అని చూస్తే మా హస్బెండ్ కూడా వెనుక నుంచి చూస్తుండు. చాలా బాగానే ఉన్నా అనుకున్నా. రీల్ అయితే చేసేద్దాం. ఇక్కడ చాలా బాగుంది లొకేషన్ అనుకున్నా, కానీ లొకేషన్ వెళ్ళే వరకు అక్కడ బాతులు కూడా ఉన్నాయి. అవి నన్ను చూసి భయపడాయో ఏమో, పరిగెత్తుతూనే ఉన్నాయి. కొద్దిగా ఆగలేదు. నేనైతే వెళ్తూనే ఉన్నా కానీ అవి మాత్రం ఆగనే లేదు. చాలా బాగుంది కదా ప్లేస్ ఇది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నా యూట్యూబ్ ఛానల్ని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. నాకైతే ఆ బాతులు చాలా అంటే చాలా ఇష్టం, కానీ అవి ఆగలేదు. ఒక ఫోటో దిగుదామన్నా ఆగలేదు. ఫోటోల పిచ్చి చాలా ఉంటుంది కదా నాకు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.